హలో ఫ్రెండ్స్, ఓలా ఫైనల్ గా తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని ఇండియన్ మార్కెట్ కోసం తీసుకురావడం స్టార్ట్ చేసింది. అయితే రీసెంట్ గా ఓలా తన రోస్టర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ రెండు మోడల్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ రెండు మోడల్స్ లో కూడా డిఫరెంట్ వేరియంట్ ఆఫర్ చేస్తుంది బ్యాటరీ కెపాసిటీ పరంగా. అయితే ఈ వీడియోలో మనము రోస్టర్ ఎక్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. అదే విధంగా రోస్టర్ ఎక్స్ లో వచ్చే మూడు వేరియంట్లు ఏం డిఫరెంట్ ఉంది, అదే విధంగా ఏ మోడల్ తీసుకుంటే మనకు బెటర్ అనే విషయాన్ని మనము ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము. అయితే వీటి గురించి తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు చాబు ఈవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఓలా రోస్టర్ ఎక్స్ యొక్క ప్రైస్ మాత్రం కిర్రాక్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లో ఈ పర్ఫార్మెన్స్ తో ఐసీ ఇంజన్ వెహికల్స్ కూడా రావు. అట్లాంటి పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ పైన ఓలా ఆఫర్ చేస్తుంది. అయితే మనం పర్ఫార్మెన్స్ తెలుసుకునే ముందు ప్రైస్ గురించే మాట్లాడుకుందాము. ఓలా రోస్టర్ ఎక్స్ లో 3 డిఫరెంట్ వేరియంట్ వస్తున్నాయి కదా. ఈ మూడు వేరియంట్ లో కూడా పర్ఫార్మెన్స్ దాదాపుగా సేమే ఉండబోతుంది. కాకపోతే బ్యాటరీ కెపాసిటీ రేంజ్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మేజర్ చేంజెస్ మనకు బ్యాటరీ మరియు రేంజ్ లో కనిపించబోతుంది. అయితే ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ స్టార్ట్ అవుతుంది 90,000 నుంచి. అదే విధంగా మిడ్ వేరియంట్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1 lakh నుంచి. ఇక టాప్ ఎండ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా 1 వీక్ కోసమని ఇంట్రడక్టరీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు 15,000. అంటే 7 days మాత్రమే ఇది నడుస్తుంది. ఎప్పుడైతే లాంచ్ చేశారో అప్పటి నుంచి 7 రోజుల వరకే ఈ డిస్కౌంట్ ఓలా రోస్టర్ ఎక్స్ పైన ఉండబోతుంది. తర్వాత నార్మల్ ఏదైతే ఎక్స్ షోరూమ్ ప్రైస్ చెప్పానో అదే ప్రైస్ కంటిన్యూ కాబోతుంది. కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ 2-3 రోజుల్లోనే బుక్ చేసుకుంటే బెటర్. కాకపోతే ఈ వీడియో తప్పకుండా కంప్లీట్ గా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో అన్ని స్పెసిఫికేషన్ ని నేను కవర్ చేశాను. వాటిని తెలుసుకున్న తర్వాత మీకోసం ఈ వెహికల్స్ కరెక్టా కాదా అని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అయితే బుకింగ్స్ మాత్రం ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. కాకపోతే డెలివరీ మాత్రము మిడ్ మార్చ్ నుంచి స్టార్ట్ కాబోతుంది. అయితే బుక్ చేసే ముందు ఈ వీడియో కంప్లీట్ గా తప్పకుండా చూడండి. ఇక మనము రోస్టర్ ఎక్స్ బిల్డ్ క్వాలిటీ డిజైన్ చూసినట్లయితే దీని డిజైన్ వచ్చేసి స్పోర్టీ లుక్, ప్రాక్టికల్ యూజబిలిటీ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో ఆల్ ఎల్ఈడి లైట్స్ లభిస్తున్నాయి. అంటే హెడ్ లైట్స్ కూడా ఎల్ఈడి ఉండబోతుంది. అదే విధంగా రేర్ లైట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి ఈ రోస్టర్ ఎక్స్ లో లభిస్తున్నాయి. ఇవి కాకుండా ఎన్నో ఆప్షన్స్ సాఫ్ట్వేర్ లెవెల్లో ఓలా ప్రొవైడ్ చేస్తుంది కదా. మరి వాటిని యూజ్ చేయడానికి ఇందులో 4.3 inches కలర్ ఎల్ఈడి డిస్ప్లే ఇవ్వబోతున్నారు. వీటితో పాటు రోస్టర్ ఎక్స్ 5 కలర్ ఆప్షన్స్ తో వస్తుంది. ఇక బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే చేసి మరియు బ్యాటరీ కోసం సబ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది స్టీల్ తో చేయబడింది. ఇక మిగతా బాడీ ప్యానల్స్ ఏవి ఉన్నాయో అవి ప్లాస్టిక్ తోటే. ఇక సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ మరియు రే సైజ్ వచ్చేసి ట్విన్ షాక్ అబ్జర్వర్ ఈ రోస్టర్ ఎక్స్ లో లభిస్తుంది. ఇవి కాకుండా సేఫ్టీలో యూజ్ అయ్యే బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ రేర్ లో డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో. అంతేకాకుండా రోస్టర్ ఎక్స్ 1302 mm వీల్ బేస్, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. దీనితో పాటు రోస్టర్ ఎక్స్ లో ఫ్రంట్ అండ్ రేర్ లో అలాయ్ వీల్ లభిస్తుంది. కాకపోతే ఫ్రంట్ లో 18 inch వీల్ లభిస్తుంది, రేర్ సైడ్ వచ్చేసి 17 inch అలాయ్ వీల్ లభిస్తుంది. ఈ బేసిక్ స్పెసిఫికేషన్ తో పాటు మొదటిసారిగా మోటార్ సైకిల్ లో బూట్ స్పేస్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఎగ్జాక్ట్ గా ఎన్ని లీటర్ల బూట్ స్పేస్ మనకు రోస్టర్ ఎక్స్ లో లభిస్తుందో ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే 3 నుంచి 6 లీటర్ బూట్ స్పేస్ తప్పకుండా ఇందులో లభిస్తుంది. మెయిన్ పర్పస్ వచ్చేసి చార్జర్ ని క్యారీ చేయడానికి ఈ బూట్ స్పేస్ ని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఒకవేళ మనం చార్జర్ క్యారీ చేయకూడదు అనుకుంటే ఈ బూట్ స్పేస్ ని యాక్సెసరీకి ఏదో వేరే విధంగా వాడుకోవచ్చు. అయితే ఇవి రోస్టర్ ఎక్స్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్లు. అయితే రోస్టర్ ఎక్స్ లో వచ్చే 3 వేరియంట్ లో కూడా బేసిక్ స్పెసిఫికేషన్ లో పెద్దగా ఏం చేంజెస్ లేదు. కాకపోతే పర్ఫార్మెన్స్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. మరి పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ లో 105 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. మిడ్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ లో 118 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. టాప్ స్పీడ్ తో పాటు ఎక్సలరేషన్ చూసుకున్నట్లయితే 0 to 40 km/h ఎక్సలరేషన్ బేస్ వేరియంట్ లో 3.4 seconds లో అవుతుంది. అదే విధంగా మిడ్ వేరియంట్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ లో 3.1 సెకండ్ లో ఈ ఎక్సలరేషన్ ని అందుకుంటుంది. అయితే ఈ ఎక్సలరేషన్ తో పాటు ఈ మూడిట్లో కూడా ఈకో, నార్మల్, స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్స్ తో పాటు రివర్స్ డ్రైవింగ్ మోడ్ కూడా లభిస్తుంది. ఓలా మొదటిసారిగా ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కోసము MCU ఇంటిగ్రేటెడ్ మిడ్ డ్రైవ్ మోటార్ ని డెవలప్ చేయడం జరిగింది. ఈ మోటార్ తో
7 కిలోవాట్ పీక్ పవర్ లభిస్తుంది ఈ 3 వేరియంట్లో కూడా. ఎగ్జాక్ట్ గా టోర్క్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, కాకపోతే మంచి టోర్కే వస్తుందని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో 15 డిగ్రీ గ్రేడబిలిటీ వరకు రోస్టర్ ఎక్స్ ని మనము నడిపించవచ్చు. ఇక మోటార్ పవర్ తర్వాత రేంజ్ చూసుకున్నట్లయితే మూడిట్లో కూడా డిఫరెంట్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మూడిట్లో కూడా డిఫరెంట్ రేంజ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ లో 140 కిలోమీటర్, మిడ్ వేరియంట్ లో 196 కిలోమీటర్, టాప్ ఎండ్ వేరియంట్ లో 252 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ మూడిట్లో కూడా సర్టిఫైడ్ రేంజ్, ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ ఎంతనో వీళ్ళు రివీల్ చేయలేదు కాబట్టి మార్కెట్ లోకి వచ్చిన తర్వాతనే ఎగ్జాక్ట్ గా రేంజ్ ఎంత వస్తుందో మనకు తెలుస్తుంది. ఒకవేళ మీరు రేంజ్ కాన్సియస్ ఉంటే మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ట్రయల్స్ అయిన తర్వాతనే తీసుకోండి. ఎందుకంటే ముందు బుక్ చేసుకుంటే వాళ్ళు చెప్పిన ఏఆర్ఐ సర్టిఫైడ్ రేంజ్ ఒకటి ఉంటుంది, మనకు లభించే రేంజ్ ఒకటి ఉంటుంది. 150 చెప్తున్నారు, 140 చెప్తున్నారు కాబట్టి మనకు 100 లభిస్తే డిసప్పాయింట్ అవుతాం. అదే కొంచెం 10,000 ఎక్కువ వేసి మనం వేరేది కూడా తీసుకోవచ్చు. 10,000 డిఫరెన్సే ఉంది ఈ మూడిట్లో కూడా. కాబట్టి మనకు ఎక్కువ రేంజ్ కావాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ గల రోస్టర్ ఎక్స్ ని మనం తీసుకోవచ్చు. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి రోస్టర్ ఎక్స్ లో లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. ఈ బ్యాటరీ IP67 రేటెడ్ తో వస్తుంది కాబట్టి దుమ్ము, ధూళి, వాన, నీళ్లు పడ్డ ఎటువంటి ఎఫెక్ట్ కాదు. ఒకవేళ మనం బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ వచ్చేసి 2.5 కిలోవాట్ అవర్, మిడ్ వేరియంట్ వచ్చేసి 3.5 కిలోవాట్ అవర్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 750 వోల్ట్ పోర్టబుల్ ఛార్జర్ లభిస్తుంది. ఈ ఛార్జర్ ని మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే 0 to 80% ఛార్జ్ ఈ మూడిట్లో కూడా డిఫరెంట్ టైమింగ్ లో అవుతుంది. అయితే బేస్ వేరియంట్ లో వచ్చేసి 6.2 అవర్స్ లో అవుతుంది. అదేవిధంగా మిడ్ వేరియంట్ 4.6 అవర్స్ లో, అదేవిధంగా టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి 5.9 అవర్స్ లో 0 to 80% ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ టైం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్టాండర్డ్ ఛార్జర్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ వాట్ ఛార్జర్ తీసుకోవడానికి కూడా వీళ్ళు ఆప్షన్ ఇస్తున్నారు. కాబట్టి మనం ఎక్కువ వాట్స్ ఛార్జర్ తీసుకుంటే కొంచెం తొందరగా ఛార్జ్ చేసుకోవచ్చు. వీటితో పాటు హైపర్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా రోస్టర్ ఎక్స్ లో లభిస్తుంది కాబట్టి మనకు దగ్గరలో హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే అక్కడ వెళ్ళి మనము కొన్ని నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్, ఈ బ్యాటరీ కెపాసిటీ కాకుండా కంపెనీ నుంచే లభించే వారంటీ చూసుకున్నట్లయితే వీటన్నిటిపైన 3 years లేదా 50,000 కిలోమీటర్ పైన వారంటీ లభిస్తుంది. ఇది స్టాండర్డ్ వారంటీ. స్టాండర్డ్ వారంటీతో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 5 years లేదా 8 years. ఇవి మనం బైక్ కొనేటప్పుడే తీసుకోవాలి. ఇంకో విషయం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే 3 years ఏదైతే వారంటీ ఇస్తున్నారో ఆ వారంటీ అయిపోయిన తర్వాత చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాయిస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వారంటీని తీసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా మీరు బైక్ లేదా ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు. అయితే ఇవి రోస్టర్ ఎక్స్ లో లభించే అన్ని డీటెయిల్స్. ఇవి కాకుండా ఎన్నో కన్వీనియన్స్ ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతము ఏదైతే రోస్టర్ ఎక్స్ వస్తుందో దాంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ MOVOS 5 ని వీళ్ళు ఇస్తున్నారు అప్డేట్స్ ద్వారా. దీనితో పాటు క్రూజ్ కంట్రోల్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, అడ్వాన్స్ రీజన్ సెట్టింగ్స్, బ్రేక్ బై వైర్ సిస్టమ్ మరియు సింగిల్ ఛానల్ ABS, ఓలా ఎలక్ట్రిక్ యాప్ ఇంటిగ్రేషన్ మరియు మొబైల్ ఛార్జింగ్ కోసం అని USB ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఎన్నో ఆప్షన్స్ వీళ్ళు రోస్టర్ ఎక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఓలా రోస్టర్ ఎక్స్ ని Gen 3 ప్లాట్ఫామ్ పైన డైరెక్ట్ గా డిజైన్ చేయడం జరిగింది. అది కాకుండా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కోసం అని ఎన్నో కొత్త ఇన్నోవేషన్లు వీళ్ళు చేయడం జరిగింది. అందులో మొదటిది వచ్చేసి మనం ముందుగా చెప్పుకున్నట్లు బ్రేక్ బై వైర్. దీనితో మనకు బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి సెన్సర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి సింగిల్ ఛానల్ ABS ఆప్షన్ కూడా లభిస్తుంది. అయితే ABS ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎవ్వరు ఆఫర్ చేయరు ఇప్పటి వరకు, కాకపోతే ఓలా ఆ ఆప్షన్ ని తీసుకురావడం జరిగింది. అయితే దీనితో పాటు ఫ్లాట్ కేబుల్ అనే కొత్త ఇన్నోవేషన్ ను వీళ్ళు చేయడం జరిగింది. అంటే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో అతి తక్కువ వైర్స్ ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అయితే మనం కంప్యూటర్ లో యూజ్ చేసే ఫ్లాట్ కేబుల్స్ ఏవైతే యూజ్ చేస్తారో అటువంటి కేబుల్స్ ని వీళ్ళు ఈ మోటార్ సైకిల్ కోసం యూజ్ చేయడం జరిగింది. అయితే దాదాపుగా వైర్ల సిస్టాన్ని మొత్తాన్ని తీసేయడం జరిగింది. అయితే ఎవరైతే ఆఫ్టర్ మార్కెట్లో LED లైట్స్, హెడ్ ల్యాంప్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళ కోసం అని కొంచెం డిసప్పాయింటెడ్. కాకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఇది చాలా పాజిటివ్. ఎందుకంటే వైర్ ఎంత చిన్న ఉంటే అంత పవర్ కన్సంప్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత పవర్ ఆదా చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్లో అంత రేంజ్, అంత పవర్ మనకు లభిస్తుంది. కాబట్టి మొత్తానికి వైర్ల సిస్టాన్ని తగ్గించడం జరిగింది ఓలా ఈ మోటార్ సైకిళ్లలో. ఇంకోటి మోటార్ ఇంటిగ్రేటెడ్ MCU ని కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు BMS వేరే జాగాలో ఉంటుండే, మోటార్ వేరే జాగాలో ఉంటుండే, బ్యాటరీ వేరే జాగాలో ఉంటుండే. ఈ మూడింటి మధ్య
వైర్ల సర్క్యులేషన్ చాలా ఉంటుండే, ఆ వైర్ల మధ్య తిరగనికనే కరెంట్ కొంచెం డ్రాప్ అవుతుండే. అయితే అవన్నీ తొలగించడం జరిగింది. మరి ఫైనల్ గా ఎటువంటి సర్వీసు ఓలా నుంచి లభిస్తుందో ఈ రోస్టర్ ఎక్స్ కోసము చూడాలి. అయితే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ డీటెయిల్స్ రోస్టర్ ఎక్స్ గురించి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.